యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిసమిచ్చి యోహాను ఆత్మావేశముతో తన యొద్దకు వచ్చినటువంటి పరిసయ్యులను సద్దుకయ్యులను బాప్తిసము పొందవచ్చినప్పుడు వారిని చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడని వారికి బోధించి, మీరు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అని హెచ్చరిస్తూ ఉన్నారు. వారు మేము అబ్రహాము సంతానము అనే అతిశయముతో వారు మాట్లాడుతున్నప్పుడు, మీరు అబ్రహాము సంతానమైతే మారు మనస్సుకు తగిన ఫలము మీలో ఏది అని ప్రశ్నించినట్లుగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా, మనందరము కూడా ఈ గొప్ప రక్షణలో మొదటిగా మనము మారు మనస్సు పొందాలి. మారు మనస్సుతోనే మన క్రైస్తవ జీవితము ప్రారంభమవుతుంది, విశ్వాస జీవితము ప్రారంభమవుతుంది. మారు మనస్సుకు తగిన ఫలము అనగా క్రియలు, అనగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క మాట, ఇవన్నీ కూడా మారు మనస్సు పొందిన మన జీవితంలో క్రియాపూర్వకముగా కనబడాలి. వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు అని లేఖనము చెబుతుంది. మనందరము కూడా నీతి క్రియలను చేయాలి. మారు మనస్సు పొందిన మన జీవితములో, ఈ విశ్వాస జీవితములో మనము అంధకార క్రియలను, నిర్జీవ క్రియలను మనము విడిచి మనము నీతి క్రియలను చేయాలి. మారు మనస్సుకు తగిన ఫలం ఏంటంటే నీతి క్రియలు చేయడం. మరి మనము నీతి కలిగి జీవిస్తున్నామా? మనము నీతి క్రియలను మనము చేస్తున్నామా? పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు మనందరము కూడా అపవిత్రమైన క్రియలకు మన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాం. మనము అపవిత్ర క్రియలు చేస్తూనే జీవించాం. అయితే ఈరోజు మారు మనసు పొందిన మనము ఇప్పుడు మన యొక్క శరీరమును పరిశుద్ధపరచబట్టుకే నీతికి దాసులుగా మనల్ని మనము అప్పగించుకోవాలి. నీతి క్రియలను చేయాలని, పరిశుద్ధతను కలిగి ఉండాలని. మనం ఎప్పుడైతే నీతి క్రియలు చేస్తామో మనము పరిశుద్ధంగా మార్చబడతాం, మనము పరిశుద్ధతను కలిగి జీవిస్తాం. సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితాలలో మీరు నీతి క్రియలను జరిగిస్తున్నారా? మారు మనస్సుకు తగిన ఫలం మనలో ఉందా? ఇంకా మారు మనస్సు పొందాను అని చెప్పుకుంటూ ఇంకా పాపమునకు దాసులుగా, శరీర సంబంధమైన వారిగా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాలం మనందరము కూడా మన యొక్క దేహమును ఎలాగైతే పాపానికి అప్పగించుకున్నామో, దుర్నీతికి అప్పగించుకున్నామో, ఇప్పుడు నీతికి దాసులుగా మనము పవిత్రతను కలుగునట్లు, పరిశుద్ధత కలుగునట్లు మనము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది, మన జీవితంలో మారు మనసు కలిగితే మన క్రియలు నూతన పరచబడతాయి. పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య యేసుని ఎరగక ముందు అన్యాయస్తుడిగాను అన్యాయముతో సంపాదించాడు. కానీ యేసుని ఎరిగిన తరువాత జక్కయ్య మారు మనసు పొందాక జక్కయ్య తన జీవితంలో నీతి క్రియలను ప్రారంభించాడు. ప్రభువా, నేను ఎవరి యొద్దైనను
అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల 4 అంతలు చెల్లింతునని ప్రభుతో చెప్తూ ఉన్నాడు. జక్కయ్యలో వెంటనే రక్షణ కలగగానే, మారు మనస్సు కలగగానే అతడు మారు మనస్సుకు తగినట్లుగా, మారు మనస్సుకు తగిన క్రియను అతడు చేస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగిన ఫలము మనము ప్రభువుకు ఇష్టకరంగా జీవించటం, దేవునిని సంతోష పెట్టడం. ఈరోజు మనందరము కూడా దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా మారు మనసుకు తగిన ఫలాలను ఫలిస్తూ దేవునికి సంతోషాన్ని, దేవునికి మహిమను తీసుకొచ్చినట్లు ఈ నూతన సంవత్సరములో అటు మారు మనస్సు కలిగి ప్రభు కొరకు జీవిందాం. ప్రభు మనల్ని ఎలాగైతే మన పాపములను క్షమించారో మనము కూడా క్షమాగుణము కలిగి, క్షమించే మనస్సు కలిగి క్షమించగలిగినట్లు అటు క్షమాగుణము కలిగి మనం కూడా ఒకరినొకరు క్షమించుకుందాం. దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. ఇంకా మారు మనసుకు తగిన క్రియలు మనలో ప్రారంభించబడకపోతే ఈ ఉదయకాలమే, దేవా నేను పాపిని, నా పాపములను క్షమించి నాలో మారు మనస్సును పుట్టించి మారు మనస్సుకు తగిన ఫలాలతో నేను మీకు మహిమను తీసుకొచ్చినట్లు అటు ఉన్నతమైన జీవితాన్ని మాకు ప్రసాదించండి అని మీరు ప్రార్థిస్తే ఇప్పుడే దేవుడు మీ జీవితంలో అటు దైవికమైన కార్యాన్ని జరిగించి దేవుడు మీ జీవితంలో ఆ రక్షణ, మారు మనస్సును ప్రభు కలగచేస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ ఉదయకాలము నీతికి దాసులుగా తమను తాము అప్పగించుకుంటున్నారో, ఎవరైతే నీతి క్రియలు జరిగించడానికి తీర్మానము చేసుకున్నారో వారందరినీ మీరు దర్శించి వారి జీవితాల్లో నూతనమైన కార్యాలను జరిగించి మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించినట్లు, మా ఫలము మీకు సంతోషాన్ని కలిగించినట్లు అటు దైవకంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి అటు రక్షణ, స్వస్థత, విడుదల, మారు మనస్సుకు తగిన ఫలములను మీరే అనుగ్రహించి మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.